గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయునికి నా నమస్కారములు. నా తోటి విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. చాచా నెహ్రూ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటాము. బాలల దినోత్సవం జరుపుకోవడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బాలల హక్కులు మరియు బాలల విద్యావకాశాల గురించి జాగరూకత తీసుకురావడానికి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ RTE యాక్ట్ 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలు అంటే 6 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలికలు అని అర్థం. టుడే చిల్డ్రన్స్ ఆర్ టుమారో సిటిజన్స్. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు చాచా నెహ్రూ గారు. బాలలు ఎదుగుతున్న మొక్కతో సమానం. ఒక మొక్కకు మనం నీరు పోసి పెంచితే అది ఏ విధంగా బలమైన వృక్షంగా పెరిగి నిలబడుతుందో అదే విధంగా బాలలకు కూడా ఉత్తమ విద్య, ఉత్తమ ఆదర్శాలను అందిస్తే వారు కూడా జీవితంలో మంచి పౌరులుగా ఎదుగుతారు. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 8 కింద 6 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలలందరికీ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటే ఉచిత మరియు ప్రాథమిక విద్యా హక్కు కల్పించబడింది. దీన్నే విద్యా హక్కు చట్టం అంటారు. బాలలకు కల్పించిన విద్యావకాశాన్ని ఉపయోగించుకుంటూ విద్యను పొందడం మన కర్తవ్యం. ఈ చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలలందరూ కూడా బడిలోనే ఉండాలి. బడి బయట షాపుల్లో కానీ, కార్మికులుగా కానీ, ఇళ్లలో పనివాళ్ళుగా కానీ బాలలు ఉండకూడదు. ఒకవేళ అలా ఎవరైనా ఉంటే ఆపరేషన్ ముస్కాన్ అనే ప్రాజెక్టు ద్వారా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఆ బాలలందరినీ బడిలో చేర్పిస్తారు. బడి బయట చదువుకు దూరంగా ఉన్న బాలికలకు KGBV స్కూల్స్ అంటే కస్తూరిబాయ్ గాంధీ బాలికా విద్యాలయాలు ఒక వరం లాంటివి. ఈ విద్యా హక్కు చట్టం ద్వారా బాల కార్మిక సమస్య చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 51A2K ప్రకారం దేశంలో ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డకు 14 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు విద్యను పొందే అవకాశం కల్పించాలి. ఇది పౌరుల యొక్క ప్రాథమిక విధుల్లో చేర్చబడింది. లింగ వివక్షత చూపకుండా బాలికలకు కూడా సమాన విద్యావకాశాలు కల్పించాలి. అప్పుడే వారు కూడా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. బైబిల్ ఒక మాట చెబుతుంది, బాలుడు నడవవలసిన త్రోవలు వానికి నేర్పుము, వాడు పెద్దవాడప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి బాలలమైన మనం రాజ్యాంగం కల్పించిన విద్యావకాశాలను ఉపయోగించుకుంటూ ఉపాధ్యాయులు నేర్పిన అడుగుజాడల్లో నడుస్తూ దృఢమైన వ్యక్తిత్వాన్ని, మంచి అలవాటుని, మంచి సంస్కారాన్ని పొంది భావి భారత పౌరులుగా ఎదిగి జవహర్లాల్ నెహ్రూ గారి ఆశయాలను సాకారం చేయాలని ఆశిస్తున్నాను. జై హింద్.